వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈ రోజు వీడియోలో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఇంట్రడక్షన్ గురించి చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ టు ద ఫైనైట్ ఆటోమేటా చూసాం కదా. సో ఫైనైట్ ఆటోమేటా అంటే ఏం చెప్పాము, ఒక అబ్స్ట్రాక్ట్ మెషిన్ ఏదైనా స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. అందులో కూడా టైప్స్ ఉంటాయి, ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్స్ అండ్ వితౌట్ అవుట్పుట్స్ అని చెప్పాం కదా. సో ఈ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఆర్ DFA అనేది ఫైనైట్ ఆటోమేటా విత్ నో అవుట్పుట్ కేటగిరీలోకి వస్తుంది. So it is a deterministic finite automata is a type of a finite automata with no output. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ స్ట్రింగ్స్. సో అవుట్పుట్ లేదు కదా, అందుకని అవుట్పుట్ ఈ టైప్ ఆఫ్ ఆటోమేటాకి అవుట్పుట్ ఉండదు. అందుకని ఇది ఎందుకు యూజ్ చేస్తుంది, స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. ఎందుకు దీన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అన్నారు. డిటర్మినిస్టిక్ ఇంకొకటి కూడా ఉంటుంది, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని. సో దీన్ని ఎందుకు డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అన్నారు? ఆ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఆర్ NFAకి ఈ DFAకి ఈ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు it is called deterministic because there is only one fixed transition for a given input alphabet from a current state to next state. అంటే ఇప్పుడు ఏ ఆటోమేటాలో అయినా నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి కదా. సో ఇది Q0 అన్న ఒక స్టేట్ అనుకోండి, Q1 అన్న ఒక స్టేట్ అనుకోండి. సో ఒక ఇన్పుట్ సింబల్కి ఒక ఇన్పుట్ సింబల్కి ఒక సింగిల్ నెక్స్ట్ స్టేట్ మాత్రమే ఉంటుంది. అందుకని దీన్ని డిటర్మినిస్టిక్ అంటారు. అంటే ఏదైనా పర్టికులర్ ఇన్పుట్కి ఖచ్చితమైన నెక్స్ట్ స్టేట్ ఉంటుంది, అందుకనే దాన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు. ఇప్పుడు సపోజ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనుకోండి, ఈ Q0 0 Q1కి వెళ్ళొచ్చు, లేకపోతే Q2కి కూడా వెళ్ళొచ్చు. అంటే 2 స్టేట్స్కి వెళ్ళొచ్చు. ఒక ఇన్పుట్ సింబల్ NFAలో అయితే 2 స్టేట్స్కి వెళ్ళొచ్చు, 2 నెక్స్ట్ స్టేట్స్కి వెళ్ళొచ్చు. కానీ ఇది DFAలో మాత్రం ఒక ఇన్పుట్ సింబల్ ఒక నెక్స్ట్ స్టేట్కి ఒక ఇన్పుట్ సింబల్ ఒక స్టేట్ నుంచి ఒక్క నెక్స్ట్ స్టేట్ మాత్రం వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్టేట్ ఏదనేది కూడా డిటర్మినిస్టిక్ ఖచ్చితంగా మనం ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటాము. అందుకని దీన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు. సో ఈ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా DFAలో ఎప్సిలాన్కి ట్రాన్సిషన్స్ ఏమీ ఉండవు. ఓకే DFA కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఏ 5 tuple. సో ఫైనైట్ ఆటోమేటాలో లాగానే DFAలో కూడా 5 tuples ఉంటాయి. అవి ఏంటంటే Q, సిగ్మా, డెల్టా, Q0, F. Q అంటే ఏంటి, ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సపోజ్ ఫర్ ఈ ఎగ్జాంపుల్లో Q0, Q1. సో సెట్ ఆఫ్ స్టేట్స్ని Qతో రిప్రజెంట్ చేస్తారు. అండ్ సిగ్మా ఈజ్ ఫైనైట్ సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. సో ఇన్పుట్ సింబల్స్ ఏం యూజ్ చేస్తాము అనేది సిగ్మాలో. సో ఈ ఎగ్జాంపుల్కి 0 and 1. నెక్స్ట్ డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. అది ఏదైనా ఒక పర్టికులర్ ఇన్పుట్కి మీద ప్రజెంట్ స్టేట్లో అప్లై చేస్తే అది నెక్స్ట్ ఏ స్టేట్లోకి వెళ్తుంది అనేది చెప్పడానికి ట్రాన్సిషన్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఇది ప్రజెంట్ స్టేట్ మీద ఆ ఇన్పుట్ ఆల్ఫాబెట్ అప్లై చేస్తే ఇది నెక్స్ట్ స్టేట్లోకి వెళ్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Q0 మీద మనం 0 అప్లై చేసినప్పుడు Q1 స్టేట్లోకి వెళ్ళింది. అలాగే Q0 మీద 1 అప్లై చేసినప్పుడు అగైన్ Q0లోనే ఉంది. అంటే ఏదైనా పర్టికులర్ స్టేట్ మీద ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు అది నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్తుంది అని చెప్పేది ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్. నెక్స్ట్ Q0 అనేది ఇనిషియల్ స్టేట్. అది ఇనిషియల్ స్టేట్ అనేది సెట్ ఆఫ్ స్టేట్స్లోనే ఉంటుంది. అండ్ F అనేది ఫైనల్ స్టేట్. ఈ ఫైనల్ స్టేట్ కూడా సబ్సెట్ ఆఫ్ ద సెట్ ఆఫ్ స్టేట్స్. సో మన ఎగ్జాంపుల్లో Q0 అనేది ఇనిషియల్ స్టేట్. సపోజ్ ఈ ఫైనల్ స్టేట్ అనుకోండి, దాన్ని మనం డబుల్ సర్కిల్తో రిప్రజెంట్ చేయాలి. సో Q1 అనేది ఫైనల్ స్టేట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, 0 ఎండ్ అయ్యే ఫైనైట్ ఆటోమేటాని డిజైన్ చేయండి అన్నారు అనుకోండి. డిజైన్ DFA accepts all strings ends with
0 0 over alphabets sigma equal to 0 and 1. సో మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 0 and 1 అనుకోండి, మనం ఒక డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ డిఎఫ్ఏని ఏంటంటే ఎన్ 0 0తో ఎండ్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమేమి వస్తాయి, 0 0 1 0 0 0 0 0 1 0 0 0 1 1 0 0 ఇలా 0 0తో ఎండ్ అయ్యే అన్ని స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసే డిఎఫ్ఏని మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. దానికోసం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి చూడండి. ఇది ఏ టైప్ ఆఫ్ డిఎఫ్ఏలో వస్తుంది అంటే ఎండ్స్ విత్ సమ్ స్ట్రింగ్ టైప్లో ఆఫ్ డిఎఫ్ఏలోకి వస్తుంది. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ లెంత్ ఎంత, ఎండ్స్ విత్ 0 0 అన్నారు కాబట్టి సబ్ స్ట్రింగ్స్ లెంత్ 2. సో సబ్ స్ట్రింగ్ లెంత్ 2 అయితే మనం కన్స్ట్రక్ట్ చేసే మినిమల్ డిఎఫ్ఏలో 3 స్టేట్స్ ఉంటాయి, 2 + 1 స్టేట్. సో Q0 Q1 Q2, ఈ Q2 ఫైనల్ స్టేట్ అనుకోండి. మన స్ట్రింగ్ ఏంటి, ఎండ్స్ విత్ 0 0. ఓకే, ఇక్కడ బాగుంది. ఇప్పుడు Q0 మీద 1 వస్తే ఏం చేయాలి, ఇది ఆల్వేస్ ఎండ్స్ విత్ 0 0 కాబట్టి 1 వస్తే అది Q0 దగ్గరే ఉండాలి. ఓకే, నెక్స్ట్ Q1 దగ్గర 1 వస్తే ఏం చేయాలి, ఆల్వేస్ ఎండ్స్ విత్ 0 0 కాబట్టి Q0 దగ్గరికి వచ్చేయాలి. నెక్స్ట్ Q2 దగ్గర 0 వస్తే ఏం చేయాలి, 0 వస్తే ఇక్కడ ఉండొచ్చు, ఎందుకంటే ఎండ్స్ విత్ 0 0 అన్నారు కాబట్టి. Q2 దగ్గర 1 వస్తే ఏం చేయాలి, Q2 దగ్గర 1 వస్తే ఇనీషియల్ స్టేట్ దగ్గరికి వచ్చేయాలి. ఓకే, ఇది డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు మన స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దామా. ఆల్వేస్ ఫైనల్ స్టేట్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే మన స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్తాం అనమాట. సో 0 0 తీసుకోండి, 0 0 వెళ్ళింది ఫైనల్ స్టేట్ దగ్గరికి, సో యాక్సెప్టెడ్. 1 0 0 తీయండి, 1 అంటే ఇక్కడే ఉంటుంది, మళ్ళీ 0 0 ఫైనల్ స్టేట్ దగ్గరికి వెళ్ళిందా, యాక్సెప్ట్స్. సో 1 0 0 0 తీసుకోండి, 1 అంటే ఇక్కడే, 0 అంటే నెక్స్ట్ స్టేట్, మళ్ళీ 0 అంటే నెక్స్ట్ స్టేట్, మళ్ళీ 0 అంటే ఇక్కడే, అంటే ఆల్వేస్ మళ్ళీ ఫైనల్ స్టేట్ దగ్గరే ఉందా. సో ఎండ్స్ విత్ 0 0. నెక్స్ట్ 1 1 0 0, 1 అంటే ఇక్కడే, 1 అంటే ఇక్కడే, సో 0 0 ఫైనల్ స్టేట్ కింద. సో మన ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ని యాక్సెప్ట్ చేసిందా. ఇలాగ మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇది డిఎఫ్ఏ గురించి. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.